కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో అట్లూరు సిద్ధవాటం అటవీ ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమాలు భూ ఆక్రమణలపై సమగ్రమైన విచారణ చేపట్టాల్సిందిగా సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ డిమాండ్ చేస్తోంది. అటవీ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కలివిడి కోడి ముసుగులో జరుగుతున్న అవినీతి వ్యవహారాలను వెలికి తీయాల్సిందిగా కోరింది. అలాగే వేలాది ఎకరాల భూ ఆక్రమణలపై ఉన్నత స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. అట్లూరులో జరిగిన రెవెన్యూ సదస్సులో ఆర్డీఓకు వినతి పత్రాన్ని అందజేసిన పార్టీ నాయకులు వేములూరు వంతెన నిర్మాణానికి వెంటనే నిధులు మంజూరు చేయాలని, పనులు ప్రారంభించాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. ఈ ప్రజల ప్రాణాలను తీస్తారో ఈ కూటమి ప్రభుత్వం, ఈ రాజకీయ నాయకులు సమాధానం చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు అట్టూరు చెక్ పోస్ట్ ఉండడం వల్ల ఈరోజు కలసపాడు ఎగువ రామాపురం నుండి తిరుక్కొని తిరుపతికి చెన్నైకి పోవాలంటే దాదాపు 500 కిలోమీటర్లు పైబడి ఉంది. దారి మధ్యలోనే మనుషులు చచ్చిపోయి మళ్ళా వెనక్కి తీసుకొస్తున్నారు. అనేక మార్లు ఈ అటవీ చెక్ పోస్టును ఎత్తివేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఉదాహరణకు మేము రెండు అటవీ సంబంధించినటువంటి ఏరియాలు మా పార్టీ బృందంగా పర్యటించడం జరిగింది. అక్కడ మాలకొండ దగ్గర కందుకూరు నియోజకవర్గము మాలకొండ దగ్గర దాదాపు 18 కిలోమీటర్ నుండి 20 కిలోమీటర్ల వరకు ఉంటే